మాట్లాడటానికి మనతో పాటు సాయి గారు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్. మరి యూఎస్ జాబ్స్ ఇన్ ఐటీ రిలేటెడ్గా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక మీరు మాకు కాల్ చేయవచ్చు 04023558022 నెంబర్కి. గుడ్ ఈవినింగ్ సాయి గారు, వెల్కమ్ టు అశోక్ కెరీర్ కౌన్సిలింగ్. గుడ్ ఈవినింగ్ ప్రీతం గారు. సాయి గారు, ఎర్లియర్ టైమ్స్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేసుకోవాలని, సాఫ్ట్వేర్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలని, యూఎస్ వెళ్ళాలని, అక్కడ సాఫ్ట్వేర్ జాబ్స్ చేయాలని కలలు కనేవాళ్ళు. అండ్ ఇప్పుడు కూడా ట్రెండ్ అలానే ఉందా? తప్పకుండా అండి, అలాగే ఉంది. కాకపోతే అక్కడ యుఎస్లో రిసెషన్ రావటం వల్ల కొంచెం జాబ్ మార్కెట్ మీద, అంటే జాబ్ ద్వారా అమెరికా రావటం, ఆ దృష్టి కొంచెం తగ్గి ఎడ్యుకేషన్ ద్వారా, అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ద్వారా అమెరికా వెళ్ళాలని ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? హయ్యర్ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళు జాబ్స్ సంపాదించి అక్కడికి వెళ్ళి అక్కడ జాబ్స్ చేయాలి అని అనుకుంటున్నారు కదా. సో మరి అలా వెళ్ళాలి అంటే వీళ్ళు ఎలాంటి ఎడ్యుకేషన్ అనేది వీళ్ళు పర్సూ చేయాల్సి వస్తుంది? తర్వాత మరి ఎలాంటి ప్రొసీజర్ అనేది వాళ్ళకి అక్కడ ఫాలో అవ్వాల్సి ఉంటుంది? ఒకవేళ ఎడ్యుకేషన్ పైన అమెరికా వెళ్ళాలంటే, ముఖ్యంగా ఐటీ రంగంలో, ఐటీ ఫీల్డ్లో జాబ్ రావాలి అంటే మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ తీసుకోవడం అది ఎసెన్షియల్. ఇంత క్రితం ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అలా ఆ ఫీల్డ్స్లో కూడా మాస్టర్స్ డిగ్రీ అప్లై చేసేవాళ్ళు. చేసినా కూడా అమెరికాలో ఐటీ ఫీల్డ్లో జాబ్స్ వచ్చేవి. కానీ ఈ మధ్యన రూల్స్ చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి. సో ఐటీ ఫీల్డ్లో ఎంఎస్ మాస్టర్స్ ఉంటే కానీ ఐటీ ఫీల్డ్లో అక్కడ జాబ్ ఈ మధ్యన రావడం లేదు. ఓకే. సో మనం రెసిషన్ ఎఫెక్ట్ అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద పడతాం చాలా బాగా అబ్జర్వ్ చేసాము. సో ఆ గ్రోత్ అనేది ఒక డ్రాస్టిక్ గ్రోత్ లాగా కొంచెం తగ్గిపోయింది వెళ్ళే వాళ్ళ సంఖ్య. సో మరి ఇప్పుడు ఎలాంటి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మళ్ళీ వెళ్ళి అక్కడ ఎడ్యుకేషన్ పర్సూ చేయడానికి కానీ, అక్కడ జాబ్స్ సంపాదించడానికి కానీ? అంటే మీరు చూస్తే ఈ ఐటీ ఫీల్డ్ అనేది కూడా ఎకానమీకి చాలా టైట్లీ లింక్డ్. కాబట్టి ఎకానమీ పైకి కిందకి వెళ్ళటం సేమ్ థింగ్ ఐటీ ఫీల్డ్ మీద కూడా అదే ఉంది. ముందు 1999-2000 టైంలో చాలా బూమ్ వచ్చింది. తర్వాత మళ్ళీ 9/11, దాని తర్వాత రిసెషన్ రావటము, మళ్ళీ బూమ్ రావటము. సో ఈ బూము రిసెషన్ అనేది న్యాచురల్ సైకిల్గా మీరు అనుకుని, ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ట్రెండ్ కనుక చూస్తే డెఫినెట్గా ఐటీ ఫీల్డ్కి చాలా మంచి ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి. సో ఈ షార్ట్ టర్మ్ మీరు ఆలోచన మానుకొని కొంచెం లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటే ఐటీ ఫీల్డ్ ఎక్సలెంట్. ఓకే. సో మరి ఐటీ ఫీల్డ్లో ఎక్సెల్ అవ్వాలి అంటే యూఎస్లో జాబ్ సంపాదించాలన్నా, వీళ్ళు ఐటీ ఫీల్డ్లో ఎక్సెల్ అవ్వాలన్నా వీళ్ళకి కొన్ని క్వాలిటీస్ అండ్ క్వాలిఫికేషన్స్ అనేవి ఎసెన్షియల్. సో మరి వాళ్ళు ఎలాంటి క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి, ఎలాంటి క్వాలిఫికేషన్స్ అనేవి ఎసెన్షియల్? డెఫినెట్లీ వెరీ గుడ్ క్వశ్చన్ ప్రీతం. క్వాలిఫికేషన్స్ వచ్చేసి అక్కడ మాస్టర్స్ డిగ్రీ కానీ, ఇంకా హయ్యర్ డిగ్రీ కానీ ఉంటే ప్రెఫరబుల్. అలాగే మంచి యూనివర్సిటీ నుండి కూడా ఆ డిగ్రీ ఉండడం అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే క్వాలిఫికేషన్స్ అని చెప్పారు కాబట్టి ఐటీ ఫీల్డ్ అంటే మాస్టర్స్ కంప్యూటర్ సైన్స్లోనే కాక కొన్ని రిలేటెడ్ ఫీల్డ్స్లో కూడా డిగ్రీస్ ఉండడం యూస్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఫీల్డ్లో మాస్టర్స్ ఉండి అట్ ద సేమ్ టైమ్ ఎంబీఏ అలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్నకి రెండో పార్ట్కి వద్దాం. క్వాలిటీస్ అన్నారు. క్వాలిటీస్ ఫర్ ఎ గుడ్ ఐటీ ఇంజనీర్ ఏంటంటే డిసిప్లిన్ ఉండాలి, క్లియర్ కమ్యూనికేషన్ ఉండాలి, అండ్ కమిట్మెంట్ ఉండాలి. ఐటీ ఫీల్డ్ ఏంటంటే జస్ట్ మార్నింగ్ 9కి వచ్చి ఈవినింగ్ 6కి వెళ్ళిపోవటం కాదు. ఎవ్రీ వీక్, ఎవ్రీ డే కొన్ని గోల్స్ ఉంటాయి, టాస్క్స్ ఉంటాయి. వాటిని అచీవ్ చేయాలి. అచీవ్ చేయడం ఈజీ కాకపోవచ్చు, మీకు ఆబ్స్టకల్స్ రావచ్చు, అడ్డంకులు రావచ్చు. అవన్నిటిని ఓవర్కమ్ చేసి మీరు అవి సాల్వ్ చేసి మీరు ప్రామిస్ చేసిన మీ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ ఎవరికి కానీ ఆ డెలివరబుల్ అనేది ఇవ్వాలి. అప్పుడే మీరు రాణిస్తారు. ఓకే. సో మరి ఈ యుఎస్ జాబ్స్ ఇన్ ఐటీ, సో దీంట్లో ఒక పర్సన్ రిక్రూట్ అవ్వాలి, ఒక జాబ్ హోల్డర్గా తను బయటికి రావాలి అంటే సో తనకి ఎలాంటి ప్రొసీజర్ అనేది ఉంటుంది? తప్పకుండా. సో ఇండియా నుంచి అమెరికా జాబ్ మీద వెళ్ళాలి అంటే H1B వీసా అప్లై చేయవలసి ఉంటుంది. సో మనం దానికంటే ముందు H1B వీసా అంటే అది స్పెషాలిటీ వర్కర్ వీసా అండి అది. సో మనము అమెరికన్ ఇమిగ్రేషన్ వాళ్ళకి అప్లికేషన్ పెడతాము. ఏమని పెడతామంటే అమెరికాలో ఇలాంటి క్వాలిఫికేషన్స్, ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత టాలెంట్ ఉన్న పర్సన్ ఆ అమెరికన్ కంపెనీకి దొరకడం లేదు కాబట్టి అమెరికన్ కంపెనీ వేరే కంట్రీ నుంచి టాలెంట్ ఉన్న పర్సన్ని
తీసుకొస్తున్నాము అని చెప్పి పెటిషన్ పెడతాము. కాబట్టి ఆ పెటిషన్లో చెప్పిన విషయాలు అంటే ఆ స్కిల్ అంతా మీకు ఉన్నట్టుగా మీరు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో మరి ఈ H1B అనేది మనకి జాబ్ ఎంప్లాయబుల్ అనేది డిసైడ్ చేసే వీసా అని చెప్తున్నారు. సో మరి దానికి పర్టికులర్గా H1B అని పెడతానికి కారణం ఏంటి? లేదండి, అది జస్ట్ వీసా టెర్మినాలజీ. వాళ్ళకి జస్ట్ ఆల్ఫాబెట్స్ ప్రకారం ఉంటాయి. H1B అంటారు, పర్టికులర్ రీజన్ లేదు. జస్ట్ L1 అంటే ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ వీసా అంటారు. ఓకే. జస్ట్ సమ్ కేటగిరీ. సో వీ హ్యావ్ ఎ కాలర్ శివశంకర్ ఆన్లైన్. గుడ్ ఈవినింగ్ శివశంకర్ గారు. గుడ్ ఈవినింగ్ మిస్టర్ ప్రీతం గారు. శివశంకర్ గారు చెప్పండి. హలో. హలో చెప్పండి సార్. ఇది శివశంకర్ గారు గుడ్ ఈవినింగ్, చెప్పండి మీ డౌట్. నేను లాలో మాస్టర్స్ చేశానండి. నేను ఐఎమ్ LLM క్యాండిడేట్ అండి. ఓకే. అయితే నాకు ఐటీకి ఏమైనా సంబంధం కలిగిన కోర్సెస్ ఏమైనా ఉంటే బై విచ్ ఐ కెన్ గో టు US కానీ ఇలాంటి ఏమన్నా నాకు కొంచెం గైడెన్స్ చేయగలుగుతారా మీరు? ఓకే, తప్పకుండా అండి. ఐటీ ఫీల్డ్ అనగానే ప్రోగ్రామింగ్ లేకపోతే సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి జాబ్సే కాకుండా ఫంక్షనల్ ఏరియాస్ ఉంటాయి. అంటే మీరు వేరే సాఫ్ట్వేర్ డెవలపర్స్కి గైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ లా రిలేటెడ్, లీగల్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ డెవలప్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అప్పుడు మీ ఇన్పుట్ ఎంతో అవసరం అవుతుంది. అలాంటి జాబ్ ఫంక్షనల్ ఎక్స్పర్ట్ అనే జాబ్ ఉంటుంది. ఆ జాబ్కి మీరు కనుక అప్లై చేసి జాబ్ తెచ్చుకోగలిగితే దట్ విల్ బీ ద ఐడియల్ అండి. ఒకవేళ మీరు మళ్ళీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవన్నీ నేర్చుకుంటే మీరు ఎంటెక్ వాళ్ళతో కాంపీట్ చేస్తున్నట్టే. మీ లాలో ఎక్స్పర్టీజ్ అనేది యూస్ఫుల్ అవ్వలేదు అప్పుడు. ఎస్. సో ఆయన అన్నట్టు లైక్ యూఎస్ జాబ్స్ అనగానే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ ఇట్ యాజ్ ఐటీ మార్కెట్ అని, ఐటీ జాబ్స్ అని. సో మరి ఈ ఐటీ సెక్టర్లో కూడా ఇంకా అదర్ ఫీల్డ్స్ చేసిన వాళ్ళు, అంటే అదర్ ఫీల్డ్స్ నుంచి వచ్చిన వాళ్ళు లైక్ ఈయన అన్నట్టు LLB కానీ MBA చేసి ఇన్ టు ద ఐటీ సెక్టర్, సో మరి వాళ్ళకి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అనేవి ఎలా ఉంటాయి? వాళ్ళకి ఎలాంటి జాబ్స్ ఉంటాయి? ఓకే, సో యాక్చువల్గా ఐటీ అనేది మీరు అంటే జస్ట్ ప్రోగ్రామింగ్ కాదు, మిగతా ఎన్నో రిలేటెడ్ ఫీల్డ్స్ కూడా ఉంటాయి. యాక్చువల్గా ఇప్పుడు ఈ మధ్యన ఆపర్చునిటీస్ రిలేటెడ్ అంటే కాంబినేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ ప్లస్ ఐటీ వస్తే బయోటెక్నాలజీలో జాబ్స్ రావటము, బయో ఇన్ఫర్మేటిక్స్లో జాబ్స్ రావటం, అలాంటి స్పెషలైజ్డ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత క్రితమే నేను చెప్పాను, MBA కనుక మీకు ఉంటే MBA ప్లస్ ఐటీ ఈజ్ అ వెరీ గుడ్ కాంబినేషన్. అంటే మీరు టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్గా అవ్వచ్చు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్యుమెంటేషన్, టెక్నికల్ రైటర్స్ అంటారు. మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సరిగ్గా కంపోజ్ చేసి అది ప్రజెంట్ చేయగలిగితే ఐడియాస్, సాఫ్ట్వేర్ డాక్యుమెంటేషన్ని మీరు రాయొచ్చు. సో అది టెక్నికల్ రైటర్స్ అంటారు. ఇలాగే చాలా రిలేటెడ్ ఫీల్డ్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మల్టీమీడియా ఎక్స్పర్ట్స్ ఉంటారు. దాని గురించి మాట్లాడదాం. బిఫోర్ దట్ వి హావ్ ఎ కాలర్ అనిల్ కుమార్ ఆన్లైన్. గుడ్ ఈవినింగ్ అనిల్ కుమార్ గారు. హలో. హలో, గుడ్ ఈవినింగ్. అనిల్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్, చెప్పండి మీ డౌట్. యాక్చువల్లీ నేను నాది MBA ఇంటర్నేషనల్ మార్కెటింగ్ చేశాను. ఓకే. అనిల్ కుమార్ గారు మీరు కొంచెం గట్టిగా మాట్లాడగలరా? నేను MBAది మార్కెటింగ్ కంప్లీట్ అయింది, MBA రీసెంట్గా. నాకు BSc కంప్యూటర్స్ కంప్లీట్ చేశాను గ్రాడ్యుయేషన్. ఓకే. అంటే నాకేమైనా ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా అని ఐటీ ఫీల్డ్. ఓకే, అనిల్ గారు మీరు ఏం చెప్పారంటే రీసెంట్గా మీరు కంప్లీట్ చేశాను MBA అన్నారు. కానీ అది జస్ట్ డిగ్రీ మాత్రమే సరిపోదు. యుఎస్లో జాబ్ రావాలి అంటే మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందుకంటే ఇంత క్రితమే నేను చెప్పాను, H1B అంటే అది స్పెషాలిటీ వర్కర్ వీసా అండి. అది అంటే అర్థం ఏంటంటే అమెరికాలో మీలాంటి టాలెంట్ అవైలబుల్ లేదు అని చెప్పి మీరు రుజువు చేసుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి. మరి అది జస్ట్ గ్రాడ్యుయేట్తో అలా మనం ప్రూవ్ చేయడం కష్టము. మీరు ఇక్కడ ఐటీ ఫర్మ్లో కనుక జాబ్ సంపాదించి కొన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని ఆ తర్వాత మీరు ప్రయత్నం చేసుకుంటే మీరు మోర్ సక్సెస్ఫుల్గా ఉంటారు. ఓకే. సో ఇంకా మాట్లాడుకున్నాం రిలేటెడ్ ఫీల్డ్స్ ఇన్ ఐటీ సెక్టర్. రిలేటెడ్ డెఫినెట్లీ అండి. ఎనీ ఫీల్డ్ నవడేస్ ఆటోమేట్ అవుతుంది, ఐటీ వస్తుంది దాంట్లోకి. కాబట్టి మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా ఐటీతో కొంచెం ఓవర్లాప్ ఉంటుంది. నేను ఇందాకే చెప్పాను, ఈవెన్ బయాలజీ వాళ్ళు కూడా బయో ఇన్ఫర్మేటిక్స్లో మీరు ట్రై చేయొచ్చు.
ఇప్పుడు లీగల్ అంటే లా రిలేటెడ్ అని చెప్పాను, అది కూడా ఈ మధ్యన లా రిలేటెడ్ సాఫ్ట్వేర్ వస్తుంది, దాంట్లో ఎక్స్పర్టీస్ అవసరం. మెకానికల్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఎసెన్షియల్ వీళ్ళ. సో చాలా ఎనీ ఫీల్డ్ అండి, నేను అన్ని ఫీల్డ్స్లో. ఓకే సార్, వీ హ్యావ్ అనదర్ కాలర్ సౌజన్య ఆన్లైన్. గుడ్ ఈవినింగ్ సౌజన్య గారు. హలో. హలో. యా సౌజన్య గారు, గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. మా హస్బెండ్ ఎస్ఏపి బీడబ్ల్యూ నేర్చుకున్నాడండి. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ పొజిషన్ ఎట్లా ఉందో తెలుసుకుందామని ఫోన్ చేస్తున్నామండి. తప్పకుండా. ఎస్ఏపి అనేది కొంచెం డౌన్ ట్రెండ్లో ఉందండి ఈ మధ్యన. ఎస్ఏపి అనేది చాలా ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీ సాఫ్ట్వేర్ అవడంతో కంపెనీలు కొన్ని పెట్టుబడి పెట్టలేకపోతున్నాయి ప్రస్తుతానికి. ఎస్ఏపి ఆల్రెడీ ఉన్న కంపెనీస్ మాత్రం దే ఆర్ కంటిన్యూ టు యూజ్ దట్. సో కొత్త ప్రాజెక్ట్స్ అవన్నీ ఎస్ఏపిలో అవుతే అప్పుడు డిమాండ్ మనకి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ప్రస్తుతం కొంచెం తక్కువ డిమాండ్ ఉందని చెప్పొచ్చు. సో మరి ఏ టెక్నాలజీస్కి మార్కెట్లో డిమాండ్ ఉంది సార్, అండ్ వాట్ ఆర్ ద అప్కమింగ్ టెక్నాలజీస్? ష్యూర్. అప్కమింగ్ అంటే ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఒక కొత్త కంప్యూటింగ్ పారాడైమ్ అండి. అది చాలా అప్ ట్రెండ్లో ఉంది. అలాగే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, దీన్ని SaaS అంటారు. ఓకే. ఇది జస్ట్ అబ్రివేషన్. ఇది కూడా చాలా అప్ ట్రెండ్లో ఉంది. సో ఇది ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ సాఫ్ట్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఎస్ఏపి అని మెన్షన్ చేశారు, అలాంటి సాఫ్ట్వేర్ కూడా మనకి వెబ్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా చాలా ఈజీ టు యూజ్ ఫామ్లో అందిస్తున్నారు. అందుకనే కాస్ట్ కూడా తక్కువ ఉంది, అందుకనే కంపెనీలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఓకే సార్. సార్, యుఎస్లో రిక్రూట్మెంట్ అనేది దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, అండ్ ఇండియన్ రిక్రూట్మెంట్కి తర్వాత యుఎస్ రిక్రూట్మెంట్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? లైక్ రిక్రూట్మెంట్ యాజ్ ఎ ఫ్రెషర్గా జాబ్ సంపాదించాలి అంటే యుఎస్లో కంపెనీని బట్టి తేడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చాలా వెల్ నోన్ టెక్నాలజీ కంపెనీస్ ఉన్నాయి, లైక్ గూగుల్ ఉంది, యాహూ ఉంది. వాళ్ళ రిక్రూట్మెంట్ ప్రొసీజర్ చాలా స్ట్రింజెంట్గా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ప్రాక్టికల్గా ఆ స్టూడెంట్ ఎంతవరకు నేర్చుకున్నాడు అని చూస్తారు, డిగ్రీ మార్కులు అవన్నీ కాకుండా. యాక్చువల్గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ కంపెనీ ఉందండి, వాళ్ళు ఓపెన్ సోర్స్లో మీరు ఏమన్నా కాంట్రిబ్యూట్ చేశారా, ఆల్రెడీ మీరు రాసిన ప్రోగ్రామ్స్ ఇంటర్నెట్లో ఎవరికైనా రిలీజ్ చేశారా లేదా, మీకు అలాంటివి చూస్తారు. సో మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా చూస్తారు. సో నాట్ జస్ట్ మార్క్స్. అది. ఓకే సార్, వీ హ్యావ్ ఎ కాలర్ సుధీర్ ఆన్లైన్. గుడ్ ఈవినింగ్ సుధీర్. హలో. హలో. యా సుధీర్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, మీ డౌట్ ఏంటి? సార్, నేను మెయిన్ ఫ్రేమ్స్ కోర్స్ కంప్లీట్ చేశాను. ఓకే. ప్రజెంట్ జాబ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనే దాని మీద. సుధీర్ గారు, నేను ఇందాక చెప్పాను సేమ్ థింగ్ అండి. రిసెషన్ వల్ల కొత్త ప్రాజెక్ట్స్ ఎవరు కూడా చేయట్లేదు. అందున మెయిన్ ఫ్రేమ్ అంటే ఏంటంటే ఇంకా టెక్నాలజీ, ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ మెయిన్ ఫ్రేమ్లో చేయకపోవచ్చు, ఉన్న ప్రాజెక్ట్స్ మెయిన్ ఫ్రేమ్లో ఉంచుతారు తప్ప కొత్తవి చేయరు. కాబట్టి మనకి కొత్త జాబ్ ఆపర్చునిటీస్ మెయిన్ ఫ్రేమ్లో రావడం కొంచెం కష్టమే అని చెప్పొచ్చు. యా సార్, మనం చూస్తే యుఎస్లో ఈ ఐటీ జాబ్ సంపాదించడం ఎంత కష్టమో దాన్ని రీటైన్ చేసుకోవడం కూడా అంతే కష్టం. సో మరి ఈ రీటైన్ చేసుకోవాలి అంటే లైక్ వాళ్ళు ఎలాంటి గైడ్లైన్స్ అనేవి ఫాలో అవ్వాల్సి వస్తుంది? ఇందాక చెప్పిన క్వాలిటీస్ అండి, ముఖ్యంగా డిసిప్లిన్ ఉండాలి, క్లియర్గా కమ్యూనికేట్ చేయాలి. అండ్ ఇప్పుడు ఎవరన్నా మీ సుపీరియర్ వచ్చి మీకు ఏదన్నా ఒక టాస్క్ ఇస్తాడు, ఈ పని ఈ టైంలో చేయండి అని చెప్తాడు. మనము జనరల్గా అవుట్ ఆఫ్ అంటే మన అప్బ్రింగింగ్ అనండి, మన కల్చర్ అనండి, ఇండియన్ కల్చర్ అనండి, మనం అది ఇమీడియట్గా ఒప్పేసుకుంటాము. చేసేస్తాను సార్ తప్పకుండాను అని చెప్పేస్తాము. అలా కాకుండా ఆ ఇచ్చిన టాస్క్ ఏంటి, అసలు ఆ టాస్క్ చేసిన తర్వాత ఎండిన రిజల్ట్ ఏమి డెలివరబుల్ ఉంది, అంటే ఆ టాస్క్ అయిన తర్వాత ఒక డాక్యుమెంట్ వస్తుందా, ఒక ప్రోగ్రామ్ వస్తుందా, ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుని అది ఆ టైంలో కరెక్ట్గా అందించాలండి. సో మీకు ట్రాక్ రికార్డ్ కూడా ఉండాలి. ఊరికే మీరు ఏదో ప్రామిస్ చేయటము, తర్వాత ఆ టైంకి లేదు సార్ అనుకోలేదు, అది చేయలేకపోయాను అనటము, దానివల్ల అలా కాకుండా మీరు అనుకున్న షెడ్యూల్ ప్రకారం మీరు చేసే పని మీ సుపీరియర్స్కి అందజేస్తూ ఉండాలి. అది కూడా ఇంపార్టెంట్. ఓకే సార్, వీ హ్యావ్ అనదర్ కాలర్ ఆన్లైన్. గుడ్ ఈవినింగ్ నరసింహారావు గారు. నరసింహారావు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి నరసింహారావు గారు, మీ డౌట్ ఏంటి? సార్, నేను రీసెంట్గా ఆంధ్ర యూనివర్సిటీలో MCA కంప్లీట్ చేశాను సార్. ఓకే. ప్రజెంట్ అమీర్పేట్లో .NET కంప్లీట్ చేశాను సార్. ఇప్పుడు ఎలా ఉంటుంది .NET, జావా, .NET ఏది బెస్ట్? ఓకే.
సో జావా అండ్ .NET రెండు కూడా మంచి టెక్నాలజీస్ అండి. వన్ ఈజ్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ ఆబ్వియస్లీ, జావానేమో ఇప్పుడు ఆరకల్ కొంది కాబట్టి ఆరకల్ టెక్నాలజీ ఇది. సో డెఫినెట్గా మీరు మంచి కాంబినేషనే. కాకపోతే నేను అన్నట్టు మీరు ఏదన్నా కంపెనీలో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే అప్పుడు మీకు అవకాశం ఉంటుందండి. ఓకే సార్, సాధారణంగా ఈ ఐటీ సెక్టర్లో రెసిషన్ వల్ల ఎవరికి డౌన్ఫాల్ అనేది జరిగింది? అంటే ప్రోగ్రామ్ కోడర్స్కా లేదంటే అప్లికేషన్ డెవలపర్స్కా? కోడర్స్కి కొంచెం ఎక్కువగా జరిగిందని నేను అనుకుంటాను. సో స్పెషల్ అంటే నేను ఉత్తి అమెరికా గురించి మాట్లాడుతున్నాను. ఇండియాలో ఆపోజిట్ జరిగింది. కానీ అమెరికాలో ఏంటంటే ఫంక్షనల్ ఎక్స్పర్ట్స్, డిజైనర్స్, ఆర్కిటెక్ట్స్ ఇంకా అమెరికాలో ఎక్కువగా వాళ్ళకి డిమాండ్ అలాగే ఉంది ఎక్స్పర్ట్స్కి. సో అంటే సాఫ్ట్వేర్ బ్లూ ప్రింట్స్ అంటాం కదండి, ఆ మెయిన్ ఐడియా అంత డిజైన్ అంతా కూడా జరుగుతుంది. కానీ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి అది ఇండియా అలాంటి కంట్రీస్కి అవుట్సోర్స్ చేస్తున్నారు. కాబట్టి అలాంటి జాబ్స్ యూఎస్లో కొంచెం తగ్గినాయండి. ఓకే సార్, మనకి మరో కాలర్ లైన్లో ఉన్నారు, ఆంజనేయుల్ గారు. గుడ్ ఈవినింగ్ ఆంజనేయుల్ గారు. హలో సార్. ఆంజనేయుల్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటండి? నాది MCA 2010 మే పాస్ అవుట్ అండి. ఓకే. టెస్టింగ్ టూల్స్ కంప్లీట్ అయిందండి. ఓకే. యా ఆంజనేయుల్ గారు. హలో. టెస్టింగ్ టూల్స్ కంప్లీట్ చేశానండి రీసెంట్ గా. ఓకే. ఇప్పుడు ఆపర్చునిటీ ఎలా ఉన్నాయి సార్? టెస్టింగ్ డెఫినెట్గా చాలా బాగుందండి ఆపర్చునిటీస్. క్వాలిటీ మీద చాలా ఫోకస్ పెరిగింది యూఎస్లో. కాకపోతే ఇందాక నేను చెప్పిన రూల్ మళ్ళీ అప్లై అవుతుంది. మీరు ఎక్స్పీరియన్స్ సంపాదించాలి. విత్ జస్ట్ సాఫ్ట్వేర్ టూల్ అది క్వాలిటీ టూల్స్ కంప్లీట్ చేయడం వల్ల మీకు జాబ్ రాదు, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి. ప్లస్ ఈ క్వాలిటీ అని మీరు మెన్షన్ చేశారు కాబట్టి దీంట్లో యూనిట్ టెస్టింగ్ అంటే మీరు ప్రోగ్రామ్స్ ద్వారా టెస్టింగ్ చేయటము అనే ఫీల్డ్ చాలా బాగుంది ఇప్పుడు. సో అది మీరు కనుక అది కూడా నేర్చుకోగలిగితే బాగుంటుందండి. ఓకే. సాధారణంగా చాలామంది లైక్ వేరియస్ కోర్సెస్ కానీ వేరియస్ ఎగ్జామ్స్ రాసి యూఎస్లో వాళ్ళు సీట్ సంపాదించి అక్కడ వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని అండ్ లేటర్ దే గో ఇన్ టు ద జాబ్స్ ఇన్ యూఎస్ ఓన్లీ. బట్ మరి ఇక్కడ ఇండియాలో ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేసుకొని యూఎస్లో జాబ్ ఫైండ్ అవుట్ చేయటం అనే టాస్క్ ఎంతవరకు సక్సెస్ఫుల్ అవ్వగలరు? ఐ మీన్ డిపెండింగ్ అపాన్ ద ప్రొసీజర్. దాని గురించి మాట్లాడతాం సార్. బిఫోర్ దట్ వి హ్యావ్ ఎ కాలర్ మురళి ఆన్లైన్. గుడ్ ఈవినింగ్ మురళి గారు. హలో. యా మురళి గారు చెప్పండి, మీ డౌట్ ఏంటండి? యా మురళి గారు, మీరు టీవీ చూస్తే మాట్లాడదండి, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. హలో. యా మురళి గారు చెప్పండి. యాక్చువల్లీ ఐ మీన్ జావా డెవలపర్ అండి. యా ఓకే. ఐ హావ్ బీన్ ఎక్స్పీరియన్స్ 4 years అండి. ఓకే. 4 years in? యా మురళి గారు, కెన్ యూ జస్ట్ మ్యూట్ యువర్ ఛానల్? హలో మురళి గారు. ఓకే సార్, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం దాని గురించి. డెఫినెట్గా జస్ట్ నేను చెప్పిందే మళ్ళీ చెప్తాను. ఏంటంటే జస్ట్ మనము ఎడ్యుకేషన్ ద్వారా డైరెక్ట్గా అక్కడ ఎడ్యుకేషన్కి వెళ్ళొచ్చు తప్ప ఇక్కడ జస్ట్ ఎడ్యుకేషన్ ద్వారా అక్కడ జాబ్ రావటం అనేది అంత ఈజీ కాదు. యాక్చువల్గా అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను H1B ఈజ్ అ స్పెషాలిటీ వర్కర్ వీసా. అంటే ఏంటంటే అమెరికాలో లేని టాలెంట్ ఆర్ ఎక్స్పీరియన్స్, స్పెషల్ ఎక్స్పీరియన్స్ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు జస్ట్ డిగ్రీ కంప్లీట్ చేస్తే ఎనీ డిగ్రీ కానివ్వండి, అది అమెరికాలో ఆ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు లేరు అని ప్రూవ్ చేయడం కష్టము. కాబట్టి అలాంటివి కష్టం. కానీ ఎనీ ఫీల్డ్లో మీరు చదివి ఇక్కడ అంటే ముఖ్యంగా ఐటీ ఫీల్డ్ నేను చెప్పినట్టు ఎంటెక్ కానీ ఎనీ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ ఎ గుడ్ యూనివర్సిటీ చేసి మీరు ఇక్కడ కంపెనీస్లో కొన్ని ఏళ్ళ పాటు ఎక్స్పీరియన్స్ సంపాదించి ఆ తర్వాత మీరు అప్లై చేసుకోవటం బెటర్ అండి. ఓకే. లేదంటే ఇంకా ఎర్లీగా వెళ్ళాలి అంటే హైయర్ స్టడీస్ ద్వారానే వెళ్ళొచ్చు. ఓకే. హైయర్ స్టడీస్ ఇస్ ద బెస్ట్ హైయర్ స్టడీస్ ఇన్ యూఎస్ ఇస్ ద షార్టెస్ట్ వే. ఓకే. సో సాధారణంగా ఇందాక మనం అనుకున్నాం జాబ్ని రీటైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అని. బట్ కొన్ని సందర్భాల్లో దే యూస్ టు గెట్ ఫైర్డ్ కొన్ని కారణాలు. సో ఒక పర్సన్ ఒక ఎంప్లాయ్ ఫైర్ అవుతున్నాడు అంటే దానికి ఏవేం కారణాలు? సో దాని గురించి మాట్లాడదాం సార్. బిఫోర్ దాట్ వీ హ్యావ్ ద సేమ్ కాలర్ మురళి గారు ఆన్లైన్. మురళి గారు. హలో. 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 యా మురళి గారు, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ డౌట్ అగైన్? యూఎస్లో మార్కెట్ ఎలా ఉంది జావా ప్లాట్ఫామ్ మీద? దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఓకే మురళి గారు, జావా ప్లాట్ఫామ్ డెఫినెట్గా వన్ ఆఫ్ ది
బెటర్ టెక్నాలజీస్ అండి. దానికి చాలా మంచి మార్కెట్ ఉంది. మీరు సింపుల్ టెస్ట్ అండి, జాబ్ బోర్డ్స్ ఉంటాయి, డైస్ అని, dice.com అని, indeed.com చాలా ఉంటాయి. అలాంటి వెబ్సైట్స్లోకి వెళ్ళి కనుక మీరు సెర్చ్ చేస్తే ఎన్ని జాబ్స్ వస్తాయి, మీరు జావా అని పెట్టి సెర్చ్ చేస్తే ఎన్ని జాబ్స్ వస్తాయి అనే దాన్ని బట్టి మీరు ఒక ఇండికేషన్లా తీసుకోవచ్చు. జావా జాబ్స్ డెఫినెట్గా అప్టిక్లో ఉంది. ఈ రిసెషన్ ద్వారా కొంచెం డౌన్ కనపడవచ్చు మీకు గ్రాఫ్లో, కానీ డెఫినెట్గా అప్టిక్ ఉందండి. Yeah. గుడ్ ప్రాస్పెక్ట్స్. ఓకే. సో రిగార్డింగ్ ద ఫైరింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ గురించి మాట్లాడుతున్నాం. తప్పకుండా. అయితే ఇండియాలో ఒక క్యాండిడేట్ ఫైర్ అయిపోతే కనుక మనము చాలా బ్యాడ్ రిమార్క్ లాగా తీసుకుని ఫ్యూచర్ ఎంప్లాయర్స్ జాబ్ ఇవ్వకపోవటము అలా జరుగుతుంది. అదేవిధంగా క్యాండిడేట్ కూడా ఫైర్ అయిపోయిన విషయాన్ని బాగా కవర్ చేసేసి ఇంకేదో రెజ్యూమే రాసి అలా పెడతా ఉంటాడు. Yes. అమెరికాలో జాబ్ నుంచి చిన్న బ్రేక్ తీసుకోవటం వాళ్ళు పెద్ద నెగిటివ్ మార్క్ లాగా ఏం భావించరు. కాబట్టి మీరు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే కనుక ఫ్యూచర్ ఎంప్లాయర్ పెద్దగా ఏమీ పట్టించుకోండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు. ఈరోజు మా కెరీర్ కౌన్సిలింగ్ ప్లస్కి వచ్చి జాబ్స్ ఇన్ ఐటీ ఇన్ యూఎస్ దాని మీద చాలా మంచి వివరణ ఇచ్చారు అండ్ అవేర్నెస్ కూడా క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ప్రీతం. సో ఇదండి వాళ్ళ కెరీర్ కౌన్సిలింగ్ ప్లస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో రేపటి కెరీర్ కౌన్సిలింగ్ ప్లస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.